వెలుగు ఎంత చీకటి వార్తలు రాసుకొచ్చో చూడు. ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఉంటే చూడు. ఇది పేరుకు వెలుగు, మొత్తం చీకటి, ఏముండదు ఇలా. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. బీజాపూర్ జిల్లాలో బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు. పిఎల్జీఏ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ. ఆల్రెడీ వీళ్ళు మొత్తం టోటల్గా ప్రభుత్వంతో చర్చలు జరిపి లొంగిపోతామని ప్రకటన ఇచ్చిండ్రు కదా. ఇచ్చినాక మళ్ళీ ఎందుకు వాళ్ళను చంపడం? ఇక వాళ్ళు పెట్టుకున్న కగర్ అనే ఆపరేషన్ తోటి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ మార్చిలోపు మావోయిస్ట్ అనేటోళ్ళు లేకుండా ఏరివేయాలి అనేది వాళ్ళ ఆలోచన. సరే, తుపాకీ పట్టి ఇంకొకడు అడవిలో ఉండకూడదు, ప్రభుత్వాలను బెదిరించకూడదు అనేది ఈ ప్రభుత్వం చేసిన ఆలోచన మంచిదే. తుపాకులు పట్టిన వాళ్ళను చర్చలు జరిపి వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపండి. చంపడం ఎందుకు? మావోయిస్టులోకి పోయి బతికి బయటికి వచ్చిన వాళ్ళంతా అగ్రవర్ణాలే, చచ్చిపోయిన వాళ్ళంతా ఎస్సీబీసీ ఎస్టీలు. ఆషన్న అననో గోషన్న అననో ఒక ఆయన బయటికి వచ్చిండు కదా, ఆయన వచ్చినాకనే హిడ్మా చచ్చిపోయింది. అంటే మరి ఎవరు ఇచ్చిండ్రు అన్నట్టు, ఎవరు ఎక్కడున్నారని చెప్పింది ఎవరు అన్నట్టు? లొంగిపోతే భద్రత కల్పించేది అగ్రవర్ణాలకు, లొంగిపోతాం చర్చలకు వస్తామన్నా వినకుండా చంపేది మాత్రం అణగారిన వర్గాలను. ఇది ప్రభుత్వాలకు కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళకి ఇచ్చిన అవకాశము, అదే హిడ్మా వారం రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తా, ప్రభుత్వంతో చర్చలు జరుపుతా, లొంగిపోవడమా శాంతి చర్చలా, రెండిట్లో ఏదో ఒకటి వారం రోజులలో నేను ఒక లేఖ ద్వారా తెలియజేస్తా అని ఆయన ఒక లేఖ రిలీజ్ చేసిండు. ఆయనకు ఎందుకు సమయం ఇవ్వలే? సరే, ఆయన తుపాకీ పట్టినప్పుడు ఆయన ద్వారా చాలామంది చనిపోయినలు అంటే ఆయన ఎంచుకున్న పోరాటం ఒకటి. ఇప్పుడు పోలీసు వారికి తుపాకులు ఇచ్చి వాళ్ళను శాంతి భద్రతలు కోణంలో కాపలాగా అన్నప్పుడు కొందరు చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోవడం బాధాకరమే, కానీ మరి వీళ్ళు కూడా ఏదో ఒక అసంతృప్తితోటి తుపాకీ పట్టిపోయిన వాళ్ళు కదా, బతికే అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటేనే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి బతికే అవకాశం ఇవ్వాలి. అయినా మరి వాళ్ళు లొంగిపోతాం, మొత్తం మావోయిస్టు పార్టీ క్లోజ్ అవుతుందని ఒక లెటర్ రిలీజ్ అయినాక కూడా ఎందుకు ఇలాంటి? ఇప్పుడు పాపం పోలీసు వారు చనిపోయే, ఆఖరికి మావోయిస్టులు చనిపోయాయి. అటు ప్రాణాలు కోల్పోతాను, ఇటు ప్రాణాలు కోల్పోతాను. ఈ హోంమంత్రి గారు ఏదో ఒక ఆలోచన చేసి మొత్తం అందరినీ చర్చలకు పిలిచి తుపాకులని పాడేయర్రా అని చెప్తే అయిపోయింది. ఇక ఎవరన్నా మన తెలంగాణలో కొంచెం ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఉంటారు అమాయక ప్రజలు, పాపం మన ఎస్టీ బిడ్డలు, గోండు బిడ్డలు, కోయ బిడ్డలు, ఎవరు ఈ జోలికి పోకురు. మావోయిజం లేదు, ఏయిజం లేదు. చార్ మజుదార్ అని ఒక బ్రాహ్మణుడు, ఆడు తుపాకీ పట్టిండు, మావోయిస్ట్ మావో తుపాకీ పట్టిండు. వీళ్ళని చూసి మన పోరగాళ్ళు తుపాకులు పట్టిండు. వాళ్ళు మంచిగానే ఉన్నారు, మన వాళ్ళు చచ్చిండు. చార్ మజుదార్ అయినా లేకపోతే మావో అయినా ఆ పోరాటాలు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. మరి ఇదేందో, అన్నలుగా పోయిన వాళ్ళు, అన్నలల్లా కలిసిన వాళ్ళు, అగ్రవర్ణాలు బతికి బయటకు వస్తారు, కానీ ఎస్సీబీసీ ఎస్టీలు మాత్రం ప్రాణాలతో రారు, చచ్చిపోతారు. వాళ్ళ మృతదేహం మన దగ్గరికి వస్తే ఒక గుడ్డ కాపి లాల్ సలాం అంటారు. ఏం లాల్ సలాం? రాజ్యాంగం ఉన్నది, రారి ఓట్లు వేయిర్రి, ఆగమైపోయా పాపం. ఇప్పుడు 2 కుటుంబాలు, పోలీస్ కుటుంబాలు ఆగమైపోయా, 2 జవాన్లకు గాయాలయ్యా, 2 జవాన్లు మృతి చెందే, 12 మంది మావోయిస్టు కుటుంబాలు ఆగమైపోయాయి.